ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భక్తి శ్రద్ధలతో శ్రావణ మాస పూజా కార్యక్రమాలు ప్రారంభం. శుక్రవారంతో శ్రావణ మాసం ప్రారంభం కావడంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తాయి. సనాతన ధర్మంలో హిందూ చంద్రమానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో 5వ మాసం ఎంతో పవిత్రత కలిగిన శ్రావణ మాసం. అటువంటి శ్రావణ మాసంలో ఎన్నో శుభకార్యాలు, పూజలు, వ్రతాలు చేపడుతుంటారు. ఈ శ్రావణ మాసంలో మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చనలు, శ్రావణ గౌరీ నోములు, లక్ష్మీ పూజలు ముఖ్యంగా చేస్తుంటారు. లక్ష్మీదేవి, దుర్గామాత ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తుంటారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం, పాలకొండలో ఉన్న దుర్గామాత ఆలయాలకు మహిళలు క్యూ కట్టి తమ మొక్కులను చెల్లించుకునేందుకు బారులు తీరారు. దీంతో ఆయా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి. శ్రావణ మాస శోభ కనిపిస్తోంది. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ముందుగానే ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. ఓం శ్రీ నవదుర్గాంబాయై నమః. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మన నవదుర్గా అమ్మవారి దేవస్థానం అంటే విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వేంచేసి ఉండేటటువంటి ఆదిపరాశక్తి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఆ నవదుర్గమ్మ దేవస్థానం సుమారు 37 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవస్థానం రాజాం పట్టణంలో ఉన్నది. దీనికి ప్రధానంగా సద్గురు తమ్మయ్య గురువు గారు, వానపల్లి తమ్మయ్య గారని వారి యొక్క ఆశయానుసారం సద్గురు కృష్ణయాజి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిష్టాపన జరిగింది. అలాగే యోగ పుంగవులు అయినటువంటి ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈ ప్రతిష్ఠ జరిగిన రోజునగా ఇటు ఈ క్షణం ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా, అతి వైభవంగా, భక్తులందరికీ కొంగు బంగారంగా నెలసి ఉండేటటువంటి ఆ నవదుర్గా తల్లి యొక్క ఆశీస్సులు అందరూ అందుకుంటూ ప్రతి సంవత్సరం మొత్తం మీద చాలా ఎక్కువగా భక్త మహాశయులు తల్లిని దర్శించుకుంటారు. శ్రావణ మాసం నుండి సుమారు దసరా వరకు కూడా లక్షలాది మంది జనాలు వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అమ్మవారినే ఇలవేల్పుగా కొంగు బంగారంగా స్వీకరించినటువంటి తల్లి ఆ నవదుర్గా అమ్మవారు. శ్రీ 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 వ్యాసానంద భారతీ స్వామీజీ అనేటటువంటి ఒక యోగ పుంగవులు ఇక్కడికి వచ్చి స్వప్నంలో ఆయనకి కనిపించడం, ఆయన వచ్చి సద్గురు తమ్మయ్య గురువు గారికి ఈ విషయాన్ని తెలియజేయడం, తమ్మయ్య గురువు గారి యొక్క ఆశయానుసారము ఈ ప్రతిష్టా కార్యక్రమం ఇక్కడ జరిగింది. సుమారు 37 సంవత్సరాలు అయింది ఈ దేవస్థానం. ప్రజల తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తీసే వ్యక్తి జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తిరుపతి నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. వెంటనే అన్నదాత సుఖీభావ కింద కూడా రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి కేంద్రంతో కలిపి మరి ఇమీడియట్లీ అది కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలు మరి ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించబోతూ ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున సంవత్సరం కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా. ఎందుకంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఏదైతే మరి ఆ రోజు అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. మరి ఆ 3 ముక్కల్లో ఏ ముక్కలైనా సరే ఒక్క ఇటుక ముక్క పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మళ్ళీ రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ అమరావతిని వేళ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాం. ఇంకొక పక్క పోలవరాన్ని ఆ రోజు ముంచేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో ఈవేళ పనిచేసి ఇటు రాయలసీమకి అటు ఉత్తరాంధ్రకి కూడా ఆ గోదావరి వరద నీరుని ఈవేళ అందించబోతేటువంటి ప్రక్రియకి ఈవేళ శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఎన్నో పరిశ్రమలు గత 5 సంవత్సరాల పాలనలో మరి విసిగెత్తి ఈయన కక్షలకి భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒక లూలు కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక జాకీ కానీ, ఇట్లా ఎన్నో కంపెనీలు ఏదైతే రాష్ట్రం వదిలిపోయాయో మళ్ళీ ఆ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు అందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలను ఈరోజు మళ్ళీ కల్పించేటువంటి ప్రక్రియకి మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలిగాం, రైల్వే జోన్ను సాధించుకోగలిగాం, మెట్రోలను తీసుకురాగలుగుతూ ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. కష్టంలో ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని వేళ ప్రజలందరూ కూడా ఈ సంవత్సర పాలన పట్ల ఆశీర్వాదం అందజేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా కూడా ఈవేళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ
తలరాతలను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి. తలకాయల్ని తీసేటటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దయవుంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈవేళ ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమంతో రేపు 2047 కల్లా మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీ తలరాతలు మార్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షతో అంటే 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద, రాష్ట్రం మీద, తెలుగు జాతి మీద కూడా పెట్టి ఈవేళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ అలజడులు సృష్టిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ మళ్ళీ ఈ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఇవ్వండి అని అడుగుతేటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి స్థితి వేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అందుచేతే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అనర్హుడు, రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు, అటువంటి వ్యక్తి అవసరం లేదు ఈ రాష్ట్రానికి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక రాజు అయినా ఒక పాలకుడైనా రాష్ట్రాన్ని కాపాడేవాడై ఉండాలి, ప్రజలను రక్షించేవాడై ఉండాలి, మరి మనందరికి కూడా రక్షణ కల్పించేటువంటి ఉండాలి తప్ప భక్షించేవాడై ఉండకూడదు. ఎందుకంటే మొన్న మీరు చూసారు ఏదైతే మరి ఆయన పరామర్శలు పేరు చెప్పి ఒక అలజడులు సృష్టిస్తుంటాడు కుట్రపూరితంగా. పరామర్శలు అంటే మీ అందరికీ తెలుసు, ఎవరైనా చనిపోతే లంకెలపాలెం జంక్షన్ లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలి. లంకెలపాలెం జంక్షన్లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి డిమాండ్. లంకెలపాలెం జంక్షన్లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని, రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం లంకెలపాలెం జంక్షన్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం లంకెలపాలెం జంక్షన్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని, అధిక లోడ్డుతో ప్రయాణిస్తున్న బొగ్గు లారీలను అరికట్టాలన్నారు. ప్రమాదంలో మృతి చెందిన బాధితులను ప్రభుత్వం ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి ఫోటోలతో ప్లకార్డులు పెట్టి నిరసన ప్రదర్శన జరిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్, రాజేష్, దీపు, వరుణ్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లంకెలపాలెం జంక్షన్లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని, ఈ ప్రమాదాల్లో గాయపడి చనిపోయిన వాళ్ళని ప్రభుత్వమే ఆదుకోవాలని, రోడ్డు ప్రమాదాలకు కారణం ఇక్కడ భారీ వాహనాలు వస్తూ ఉన్నాయి, ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అనేక మంది కుటుంబాలు వీధులు పడుతూ ఉన్నాయి, శత్రుగతులు అవుతూ ఉన్నారు, అనేక మంది చనిపోతూ ఉన్నారు. భారీ ప్రమాదాలు జరుగుతున్నా సరే ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. అందుకని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి బాధిత ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టండి. అలాగే లంకెలపాలెం జంక్షన్లో కట్టుదిట్టమైనటువంటి భద్రత, రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని ఈరోజు ఈ ఆందోళన అనేటువంటి జరుగుతూ ఉంది. ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ అనేక వేలాది వాహనాలు రోజు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలాగే బొగ్గు లారీలు ఇక్కడ ప్రధానంగా ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి. అందుకని అన్నింటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించి బాధిత కుటుంబాలను ఆదుకోవడం కోసం, అలాగే రక్షణ చర్యలు చేపట్టడం కోసం, రోడ్డు ప్రమాదంలో ఏదైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం కోసం చర్యలు చేపట్టాలా. ఇక్కడ ప్రధానంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాంటిది నిర్మాణం చేయాలని ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం. లంకెలపాలెం జంక్షన్లో అనేకమైన యాక్సిడెంట్లు అవి చాలా మంది కుటుంబాలు రోడ్డులు పడుతున్నాయి. అలా మాలాంటి కుటుంబం ఇంకొకరికి రాకూడదని పరిస్థితి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయినా కట్టాలి, లారీనైనా ఆపి టైమింగ్స్ అయినా మార్చాలి. ప్రభుత్వం మటుగా ఇక్కడ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి ఏదైనా సరే ఒక పరామర్శించడం ఇప్పుడు కొత్త జరగలేదు. అలాంటిది ఇంతమంది కుటుంబాలు రోడ్లు పడి ఎలాగో ఏడుస్తున్నాయి, అయినా కూడా ప్రభుత్వం చలించలేదు. అందువల్ల అందరూ కూడా ఇప్పటికైనా కూడా ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టాలని, మాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదని ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాం. లాస్ట్ మంత్ 23 జరిగిన యాక్సిడెంట్లోని మా అల్లుడి గారు అన్నారండి, తను హెచ్ఆర్ ఈసీజీ కంపెనీ ఈజీఎస్ కంపెనీలో హెచ్ఆర్ అండి.
వాళ్ళ వైఫ్ 3 months ప్రెగ్నెంట్. ఒక ప్రభుత్వం ఎవరైనా కూడా స్పందించలేదండి. 15 రోజులు ట్రీట్మెంట్ చేసుకొని 15 లక్షల ఆయుష్మాన్లో ఇచ్చినా కూడా ఎవరో పరామర్శించడం కూడా రాలేదు. ఇలాంటి కుటుంబాలు ఎన్నో వేల కుటుంబాలు ఈ యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదండి. ఇప్పటికైనా ఇక్కడ ఫ్లేవర్ రావాలని ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, ఇలాగే ఇక్కడ బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ నెల 27 నుంచి రాష్ట్రమంతటా పర్యటన ఉంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. మొదట కర్నూలు జిల్లాలో పర్యటన మొదలవుతుందని, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర అభివృద్ధి దేని ద్వారా జరుగుతుంది? ఎవరైతే అతి చిన్న వ్యక్తులు, అతి చిన్న సామాజిక వర్గాలని బలోపేతం చేయటం ద్వారానే, వ్యక్తి నిర్మాణం ద్వారా రాష్ట్ర నిర్మాణం అని చెప్పి ఏ సిద్ధాంతంతో అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి నడపబడుతుందో అదే ఆలోచన క్రమంతో అన్ని జాతీయవాద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి, భారతీయ జనతా పార్టీ కూడా. కనుక అటువంటి ఆలోచన ధోరణితో ఎక్కడైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళని బలోపేతం చేయడానికి ఏ ఆలోచన క్రమంతో ముందుకెళ్లాలో అటువంటి ఆలోచన క్రమంతో ముందుకెళ్లాలనే ఆలోచనతో అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి యొక్క ఉన్నతే లక్ష్యంగా మా యొక్క సిద్ధాంతాన్ని ఆలోచన చేసి ముందుకెళ్తున్నాం. ఆ విధంగా పార్టీ నిర్మాణం కూడా చిట్ట చివరి కార్యకర్త యొక్క బలాన్ని చేకూర్చే విధంగా ఈ యొక్క సారథ్యం ఉంటుంది. ఆ విధమైన నేపథ్యంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా మొదటి విడత రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కడప నుంచి ప్రారంభించి 27వ తారీఖు కడప, 28వ తారీఖు నంద్యాల, 29వ తారీఖు కర్నూలు, 30వ తారీఖు అనంతపురం, అలాగే 31వ తారీఖు సత్యసాయి జిల్లా హిందూపురంతో మా మొదటి విడత కార్యక్రమం ముగుస్తుంది. రెండో విడత కూడా ఆగస్టు 4 నుంచి మన పల్నాడు జిల్లా ఆగస్టు 4వ తారీఖున, ఆగస్టు 5న గుంటూరు, అలాగే ఆగస్టు 6న బాపట్ల, ఆగస్టు 7న ప్రకాశం జిల్లా వరకు కొనసాగుతుంది. తర్వాత మూడో విడత ఆగస్టు 10 నుంచి అన్నమయ్య జిల్లా, తర్వాత 11న చిత్తూరు జిల్లా, 12న తిరుపతి జిల్లా, అలాగే 13న మన నెల్లూరు జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో ఈ యొక్క 3 విడతల యొక్క రాష్ట్ర పర్యటన ఉంటుంది. దాని తర్వాత 4వది, 5వది, ఆ విధంగా 5 విభాగాల్లో మొత్తం రాష్ట్ర పర్యటన పూర్తి చేయాలనుకుంటాం. ఈ క్రమంలో ఈ యొక్క పర్యటనలో అనేక రకాల విషయాలు ఏవైతే ఆ జిల్లాకు సంబంధించిన విషయాల్ని స్పృశించడం, ఆ జిల్లాకు సంబంధించిన నేతృత్వం ఏదైతుందో ఆ నేతృత్వాన్ని కూడా ప్రజలకు తెలియజేయడంతో పాటు కార్యకర్తలు కూడా కర్తవ్య ముక్కులు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా అన్నమయ్య జిల్లాతో మనం ఏదైతే 27వ తారీఖు కడప జిల్లాతో ప్రారంభిస్తున్నాం. కడప సంబంధించిన మన తెలుగు భాషకు సంబంధించిన తొలి శాసనం దొరికిన స్థానం, తెలుగుకి ఈరోజు ఒక ప్రాచీన భాష హోదా, క్లాసికల్ లాంగ్వేజ్ హోదా తీసుకురావటం కడప జిల్లా యొక్క పాత్ర ఏదైతుందో గణనీయమైంది. అలాగే మన భాషకి ఒక స్థాయిని తీసుకొచ్చి ఆ భాషకి ఆ విధంగా అయ్యా మా గ్రామానికి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి సార్. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం పెద్ద గరువు పంచాయతీ పరిధి మాలపాడు గ్రామానికి మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. అయ్యా మా గ్రామానికి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి సారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం పెద్దగరువు పంచాయతీ పరిధి మాలపాడు గ్రామానికి మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం విలేకరులు పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులు మాట్లాడుతూ గ్రామంలో సరైన తాగునీరు, రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలన్నా, గ్రామంలోకి అంబులెన్స్ రావాలన్నా కనీసం రహదారి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలోని ఊటనీటిని తెచ్చుకుని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నామని వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. అదే మాది అల్లూరు జిల్లా ఉక్కుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ పెదగారు పోస్టు. అలాగే మాకు ఊట నీళ్ళు తీసుకురావాలంటే 4 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. ఊట నీళ్ళు మంచిగా లేకపోవడం వల్ల మేము అనారోగ్యం కోల్పోతున్నాము. పిల్లలు కూడా మంచి నీళ్లు కాదు అది, ఆ నీళ్లు తాగడం వల్ల ఎంతో మంది
జబ్బులు రావడం వల్ల మేము జబ్బులతో ఇది మేము తీసుకెళ్ళలేకపోతున్నాము. అలాగే మాకు కూడా ఇది ఊట నీళ్ళతో పాటు మాకు రోడ్డు సదుపాయం కల్పించాలి అని ప్రభుత్వం వారికి అందిస్తున్నామండి. ఇది ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మా దగ్గర అంబులెన్స్ రాదు. చాలా 6 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి మేము. మాకైతే రోడ్డు లేదు. ప్రభుత్వం వారైనా స్పందించండి. ఎంతో అప్లికేషన్స్, ఎంతో రోడ్డు కోసం ధర్నాల కోసం పోరాడేమో మాకు ఎవరు రోడ్డు కోసం ఇప్పటి వరకు స్పందించట్లేదు. రోడ్డు కోసం ఎంతో మంది పోరాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మా గ్రామంలో ఎంతో మంది రోడ్డు కోసంకి ఎంతో అప్లికేషన్ నింపి ఎంతో ధర్నాలకి వెళ్ళి రోడ్డు కోసం అలసిపోయి ఉన్నారండి. మీరు ఎవరైనా స్పందించాలి అనుకుంటే మా గ్రామంలో వచ్చి రోడ్డు కోసం స్పందించి రోడ్డు కోసము ఎంతో మంది వస్తున్నారు. మీకు కంపల్సరీగా రోడ్డు ఇస్తామని ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ప్రభుత్వం వారు చెప్తూనే ఉన్నారు, కానీ రోడ్డు మాత్రం ఇవ్వట్లేదు. మాకు రోడ్డు ఏ ప్రభుత్వం వారు వచ్చినా మా రోడ్డు కోసం ప్రోత్సహించాలి. మీరు కంపల్సరీగా మాకు రోడ్డుని సహాయం చేయాలని ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నామండి. ఎంతో మంది రోడ్డు లేకపోవడం వల్ల మధ్యదారిలో వాటర్ నీళ్లు బాగులేకపోవడం వల్ల నీళ్లు తాగి ఎంతో మంది జబ్బుతో జ్వరాలతో నీరసంగా ఉండడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే నడుచుకుంటూ తీసుకెళ్ళాలి. చాలా మంది మధ్యదారిలో చనిపోయారు. గర్భిణీస్తులకి తీసుకెళ్లాలంటే డోలమూతతో తీసుకెళ్లారండి. మేము రోడ్డు లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాము. మీరు కంపల్సరీగా మాకు రోడ్డుని అందిస్తారు అని మేము ఆశిస్తున్నాము. ఇదిగో ఏ ప్రభుత్వం ఏ అధికార నాయకులు వస్తారు, మీకు కంపల్సరీగా రోడ్డు ఇస్తామని చెప్తూనే ఉన్నారు, కానీ మాకు ఏ ప్రభుత్వం వారు కానీ ఏ అధికారులు కానీ రోడ్డుని మాకు స్పందించట్లేదు. ఎవరు వచ్చి కూడా మాకు ముందుగా వచ్చి మీకు ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యాక తొలిసారిగా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ రోజు గురువారం సబ్బవరం ఎస్డిబిఎల్ డబుల్ థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి నెలకొంది. బాలీవుడ్ లో కూడా ప్రబంధనం సృష్టించబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని తెలియజేస్తూ ఇంకొక మెసేజ్ ఇచ్చాడు. సనాతన ధర్మం కోసం మనం నమ్మిన సనాతన ధర్మానికి ఆపద వచ్చినప్పుడు మనం ఆ ధర్మం కోసం నించోకపోతే మనం బ్రతికిన చచ్చినట్టే అనే మెసేజ్ ఇచ్చాడు. ఇది యువత ఆలోచించాలని. అలాగే ప్రత్యర్థులకి, రాజకీయ ప్రత్యర్థులు అవ్వండి, సినిమా ప్రత్యర్థులు అవ్వండి, ఒక డైలాగ్ చెప్పాడు. మీ పతనం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యర్థులు అంటే, నా అంగవస్త్రం అంచు కూడా తెంపలేరనే అభిమానులు అనిపించే విధంగా ఉంది. ఇలాంటి డైలాగులు కోకలు ఉంటాయి. సినిమాని ప్రతి ఫ్యామిలీ కూడా, సనాతన ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్క కుటుంబం కూడా సినిమాని ఆదరించాల్సిన సమయం ఇది. ఎందుకంటే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. సనాతన ధర్మం మన ధర్మం, మన దేశ ధర్మం, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. అలాంటి బాధ్యతాయుతమైన సినిమా తీశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ దేశం మీద, దేశ భద్రత మీద అత్యంత బాధ్యత కలిగిన పౌరుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈ రోజుకి కూడా యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం తగ్గకుండా 17వ శతాబ్దంలో హరిహర వీరమల్లు ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఈరోజు ఈ సినిమా తర్వాత మనకు తెలిసిన హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అంత అత్యద్భుతమైన నటనతో రంజింపు చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అలాగే కథ విషయానికి వస్తే పూర్తి స్థాయి సందేశాత్మకమైన సినిమా ఇది. ఎందుకంటే పరాయి దేశం నుండి మన దేశానికి వచ్చి మన సంపదను దోచుకోవడంలో కానీ, మన దేవాలయాల్ని విధ్వంసం చేయడం కానీ, స్త్రీ మాన మర్యాదలకు సంబంధించి కానీ, అలాగే అప్పట్లో సంచలనం సృష్టించిన జిజియా పన్నుని సృష్టించడంలో కానీ ప్రూవ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇలాంటి సినిమాని మా అభిమానులందరికీ అందించి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న జాగర్లపూడి క్రిష్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంపై స్పందించారు. కమిషన్లు ఇవ్వకపోతే బెదిరించారు, లేదా వాళ్ళ బెనామీలను పెట్టుకున్నారు, షెల్ కంపెనీస్ని ఏర్పాటు చేసుకున్నారు, టెండ్లున్నాయి, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయనకు అందిందని చెప్తున్నారు. 3500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది.
అది డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటాం. ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు, వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపగేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వీల్లేదు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పేటిఎంలు లాంటివి వీల్లేదు, ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదు. కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం. ఇది అంతకంటే పెద్ద నేరం. 3,500 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు. కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది. అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ని ప్రోత్సహిస్తేనే వాళ్ళకు ముడుపులు వస్తాయి. కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే వైసీపీ 5 సంవత్సరాలలో దాదాపు 1,00,000 కోట్లు మద్యం ఇలా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విధానంలో అమ్మడం జరిగింది. కేవలం 614 కోట్ల రూపాయలు